శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ప్రపంచం ఎలా ఉందో మన కళ్ళకు కనిపించదు. మన మనస్సు ఎలా ఉందో ప్రపంచంలో అదే కనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఒకరోజు శ్రీకృష్ణుడి దగ్గరికి ధర్మరాజు వస్తాడు. అప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు. ఏమంటే, ధర్మరాజా, ప్రపంచంలో నీకు పూర్తిగా చెడ్డవాడైన ఒక మనిషిని వెతికి తీసుకొనిరా అని ధర్మరాజు చెప్తాడు. అలాగే దుర్యోధను కూడా పిలుస్తాడు కృష్ణుడు. దుర్యోధన, నీకు పూర్తిగా మంచివాడైన ఒక మనిషిని వెతికి తీసుకోనరా అని దుర్యోధనుడికి చెప్తాడు. కొంతకాలం తర్వాత ఇద్దరు తిరిగి వస్తారు కృష్ణుడి దగ్గరికి. అప్పుడు ధర్మరాజు కృష్ణుని ముందు తల వంచి, కృష్ణ, ఎంత వెతికినా ఏ మనిషిలోనూ ఎంతో కొంత మంచితనం కనిపిస్తుంది, కానీ నాకు పూర్తిగా చెడ్డవాడైన మనిషి నాకు కనపడలేదు కృష్ణ అని ధర్మరాజు చెప్తాడు. దుర్యోధనుడు, కృష్ణ, ఎంత వెతికినా కానీ ఏదో ఒక లోపం కనిపిస్తుంది, పూర్తిగా మంచివాడైన వ్యక్తి నాకు కనపడలేదు కృష్ణ అని దుర్యోధనుడు చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అంటాడు. ప్రపంచం ఎలా ఉందో మన కళ్ళకు కనిపించదు, మన మనస్సు ఎలా ఉందో ప్రపంచంలో అదే కనిపిస్తుంది అని చెప్తాడనమాట. అప్పుడు అందరికీ అర్థమవ్వాలి. అంటే ఆ దుర్యోధనుడికి ధర్మరాజుకే కాదు, మన అందరికీ కూడా అర్థమవ్వాలి. మన మనస్సులో ఏమైతే ఉందో ఎదుటివారిలో అదే చూస్తాం, కానీ ఎదుటివారిలో ఉన్న వ్యక్తిత్వాన్ని మనం ఎప్పుడూ కూడా చూడలేము. అంటే మన మనసులో ఉన్న ప్రతిబింబాన్ని ఎదుటి మనిషిలో చూస్తాము అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అంటే మనం మంచి మనసుతో ఆలోచిస్తే ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత ఒక వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగే మంచితనం. ఏమంటారు? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.